తెలంగాణ బీజేపీ నేతల యాత్రపై స్పందించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఉనికి కోసమే బీజేపీ నాయకులు రైతు భరోసా యాత్ర చేపట్టారంటూ విమర్శలు గుప్పించారు. ఎఫ్సీఐ ద్వారా ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయటం లేదో ప్రజలకు బీజేపీ నాయకులు వివరించాలి అన్నారు. తప్ప తాలు పేరుతో దోచుకుంటున్నామని బీజేపీ నాయకులు ఆరోపించడం సరికాదన్నారు. బీజేపీ నాయకులకి చిత్తశుద్ధి ఉంటే భద్రాద్రి రాముడి ఆలయం ముందు నిలబడి మాట్లాడాలి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం సరిగ్గా లేకే కలిసి పనిచేద్దామంటూ ప్రధాని మోదీ రేవంత్ కి పిలుపునిచ్చారని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలో కేంద్ర మంత్రులు విఫలమయ్యారని అన్నారు. ఇక జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వరి ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలి. దానికి ఫస్ట్ ఎఫ్సీఐ ద్వారా ఎందుకు కొనుగోలు చేస్తలేదో, మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు మద్దతు ధర విషయంలో పట్ల ప్రకటించిన తర్వాత ఎందుకు అమలు చేసే విషయంలో పట్ల వారు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు దాన్ని ప్రజలకు చెప్పుకున్నారు. తెలంగాణ ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా ఆయన వాళ్ళ సిఎల్పి నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ పార్టీ నాయకత్వం అంతా పోయి వడ్ల కొనుగోలు కూడా వడ్డు చూస్తాను. ఇలా స్టేట్మెంట్ పొద్దున చూసినాం, మాకు బాగా అనిపించింది. తప్పాతాల నేపథ్యంతో కటింగ్తో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోచుకున్నదంటే నిజంగా చెప్తాను కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే భద్రాద్రి రాముడి దగ్గర గుడి దగ్గరికి పోయి ఆ గుడి ముందు నిలబడి మాట్లాడమని. అసలు ఈ రాష్ట్రంలో తప్పాతాల పేరు మీద కూడా కటింగ్ పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క రైతుని ఇబ్బంది పెట్టిందా? మేము ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్తో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక ఆఫీసర్స్ టీం ఏర్పాటు చేసి ఎక్కడ కొనుగోలు సెంటర్ ఎక్కడ రైతుకి ఇబ్బంది కూడా కొనుగోలు చేస్తుంటే వాళ్ళ పార్టీ అడ్రస్ లేదు. వాళ్ళ నాయకుడు మననే వచ్చి ఏం మాట్లాడిండు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఏం మాట్లాడిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి మట్టుకొని రేవంత్కి హమారా సాత్ ఆగే చలో మీకు డెవలప్మెంట్ ఇస్తాను అంటే మీ రాష్ట్రంలో బీజేపీ పార్టీ లేదు, మీ నాయకత్వం లేదు, మీరందరూ జీరో. మీ ఎలాంటి మీ యొక్క నాయకత్వ పరంగా ప్రజల మధ్య ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మా నాయకుడిని పిలిచిండు అంటే అంత గొప్పగా మా నాయకుడు ప్రజల మధ్యలో పనిచేస్తున్నాడు.